వెల్కమ్ టు మిర్రర్ టీవీ. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. కేబీఆర్ పార్క్ దగ్గర మొత్తము వన్ వే చేశారు. పంజాగుట్ట నుంచి అయితే ఏదైతే వెహికల్ జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళడానికి వస్తున్నాయో ఆ వెహికల్స్ అన్నీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సైడ్ వెళ్ళాల్సి ఉన్నది. అక్కడి నుంచి అని తెలంగాణ భవన్ నుంచి అలా చుట్టూ తిరిగి రావాల్సి ఉంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్కి మనకి దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్లు తక్కువ అవుతుండే, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుండే. కానీ ఇలా చుట్టూ తిరిగి వెళ్ళడం వల్ల కమ్సే కమ్ 10-12 కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి ర్యాపిడో డ్రైవర్లు, ఓలా డ్రైవర్లు చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ప్రజలకి పెట్రోల్ ఖర్చు పెరగడము, అదేవిధంగా ఈ చుట్టూ తిరుగుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చి ఈ అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టమవుతుందని చెప్పేసి ఇందాక చాలామంది మాట్లాడడం విన్నాం మనం. అదేవిధంగా ఇక్కడి నుంచి 2 వేస్ వన్ విధంగా చేయడం వల్ల గజిబిజిగా అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి వచ్చే వాళ్ళు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుండ్రు, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకా ఈ రోడ్డు మొత్తం వన్ వే చేసిరని కూడా ప్రజలకి ఎవరికి తెలియదు. ఇలానే 2 ఇయర్స్ ఈ ఆకాంక్షలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. మనకి చూసుకున్నట్టయితే అండర్ కవర్ బ్రిడ్జిల కొరకు ఇదంతా చేస్తున్నారని చెప్పేసి అంటారు. కేబుల్ బ్రిడ్జిల కొరకు అయితే ప్రజల ట్రాఫిక్ ఈ ఏరియాలో హెవీగా ఉంటుందని చెప్పేసి అది తక్కువ చేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర గవర్నమెంట్ చెప్తుంది. అయినా కూడా ఇక్కడ వెహికల్స్ వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజ్గా ఉన్నది. అదేవిధంగా చాలామందికి ఆకాంక్షలు తెలియదు. ఈ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి రోడ్ ఈ 18th నుంచి ఈ రోజు నుంచే ఈ ఆకాంక్షలను వన్ వే మొత్తం ఈ రోజు నుంచే చూస్తున్నారు. మ్యాప్లో చూసుకున్నట్టయితే లైన్ నెంబర్ 1, 2 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా ఆకాంక్షలు పెట్టినామని, వెహికల్స్ వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టినామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. సో పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ని డైవర్ట్ చేయడంలో చాలా చాకచక్యంగా చేస్తున్నారు. ఎలాంటిది ఎక్కడ ఎవరు అడిగినా ట్రాఫిక్ డౌట్లు అడిగినా ఇక్కడ పోలీసు వాళ్ళు క్లియర్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు. నేను పార్క్కి వెళ్ళాలి, హౌ ఐ టు గో. నాకు మనిషి పోయేదానికి ప్లాన్స్ లేదు, వెహికల్ పెట్టుకోవడానికి లేదు. నేను డైలీ కమ్యూటర్ని. ఐ పేడ్ మీన్ ఇయర్ టికెట్ అండ్ ఐ హ్యావ్ పాస్ అండ్ హౌ ఐ టు గో. మరి ఇవన్నీ ఉన్నా కూడా మరి ఎందుకు ఇంత ఆంక్షలు విధించారు? I don't understand how they kept, why they kept two lines. One line they can keep, you know. One line they can keep. Last up to till now they used to go this way only. Why they have stopped that one? అంటే మామూలుగా ఇదా కాకుండా మీరు వెళ్ళడానికి ఇంకేదన్నా ఎట్ట వెళ్ళాలి చెప్పండి, మార్గం ఏది? నేను ఐ హ్యావ్ టు గో రోడ్ నెంబర్ 10 and go and that way and శ్రీనగర్ కాలనీ ఐ హ్యావ్ టు కమ్. అంటే మీరు పోలీసులు ఇప్పుడు అడిగారు కదా, ఏం చెప్తున్నారు మరి ఆఫీసర్లు? ఏం చెప్పలేవు, తిరిగి ఆమెకు అర్థమైతే కదా అసలు. మామూలుగా కేబీఆర్ ఈ ప్రాంతంలో తిరుగుతుంటారు డైలీ మేము చేసే వర్క్ ఇటే పోతాం మేము డైలీ. అంటే ఇప్పుడు టైం అనేది ఇంకా ఎక్కువ పట్టొచ్చు, కొద్దిగా ఎక్కువ పట్టచ్చు. ఆంక్షలు విధించారు. మరి ఇంకొక 2 సంవత్సరాల వరకు, సంవత్సరంన్నర వరకు సేమ్ ఇదే ట్రాఫిక్ కొనసాగుతుంది. అంటే వన్ వేలోనే వెళ్ళాలి. మరి మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వేరే రూట్ చూస్ చేసుకోవాలి. వేరే రూట్ అంటే ఇప్పుడు మీరు మాదాపూర్ వెళ్ళాలనుకో, పంజాగుట్ట నుంచి ఇట్లనే వెళ్ళాలి, ఈ రూట్ లేదు. అంటే టైం అనేది ఎక్కువ అవుతుంది, బైక్ మీద వెళ్తున్నారు, పెట్రోల్ అనేది ఎక్కువ అవుతుంది కదా. మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా మీకు? చాలా, 1 డేకి ఇంత ఇబ్బంది అవుతుంది అంటే 2 ఇయర్స్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ ఆంక్షలతో మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఖచ్చితంగా అండి. ఇబ్బంది అనేది ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మళ్ళీ లాంగ్ టర్న్ వెళ్ళాలి. ట్రాఫిక్ సమస్యలు అనేది ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది లాంగ్ అవుతుంది కదా, పెట్రోల్ ధరలు కూడా పెరిగినాయి కదా, అది భారం అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ మన ఐటీ కారిడార్ కానీ మెడికల్ సైడ్ కానీ మనం వెళ్ళేది ఇటుపక్కే కాబట్టి మనం ఇంత అమౌంట్ అనేది పెట్టుకుంటాం పెట్రోల్కి. అది లాంగ్ టర్న్ వెళ్ళేసరికి లాంగ్ టర్న్ అలాగే మరి ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉండేది. ఖచ్చితంగా అది దీనివల్ల మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు మొదలుపెట్టిన పని ఏదైతే ఉందో 2 ఏళ్ళ కాల పరిమితి కాకుండా త్వరగా ఒక 6-7 నెలల్లో త్వరగా చేస్తే నార్మల్గా ఇంకా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. స్థానికులకు ఇక్కడ ఈ ట్రాఫిక్ వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? స్థానికుల వల్ల అంటే ఖచ్చితంగా అండి. ఇప్పుడు నార్మల్గా మనం వాకింగ్కి వస్తుంటాం ఎవ్రీడే. వాకింగ్కి వచ్చినప్పుడు కానీ దానికి కానీ విడిగా